గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇక్కడ చూస్తున్నది కిచిడి అండి, మట్కా కిచిడి విత్ ఆవుల ఊసురుగాయలతో. నిజంగా చాలా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎంత బాగుందో చూసారా, సూపర్గా ఉంటుందండి కిచిడి, చాలా ఈజీగా. సో ఇప్పుడు మంచి రుచికరమైన ఆహారము ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందండి. నిజంగా అంటే మనం ఎంతో కష్టపడతాము, బయట చుట్టాలైనా మన ఇంటోళ్ళైనా బయట ఎంతో కష్టపడతారు అండ్ చాలా ఆకలితో వస్తారు. అలా వచ్చినప్పుడు ఇలా నాన్ వెజ్ కాకపోయినా సరే ఇలా ఒక 4 ముద్దలు తినేటట్టు మంచి రుచికరమైన ఆహారం వస్తే కూల్గా అయిపోతారండి. ఆ ఇంట్లో ఉన్న వాతావరణం కూడా కూల్గా అయిపోతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వంట ఏం బ్రహ్మ విద్య కాదండి, కాకపోతే కొంచెం మెథడ్లో ఒక్కసారి కాకపోతే రెండోసారి వస్తుంది లేదా మూడోసారి వస్తుంది, కానీ అవాయిడ్ మాత్రం చేయొద్దండి. ఇదిగోండి, కిచిడి కోసం నేను రైస్, పెసరపప్పు, కందిపప్పు అండ్ శనగపప్పు అండ్ మసూర్ దాల్ ఎర్రపప్పు, ఇది మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. అంటే బియ్యం ఎన్ని తీసుకోవాలి, పప్పులు ఎన్ని తీసుకోవాలి, అది మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. తర్వాత మంచి వాష్ చేసుకొని బాగా 2-3 సార్లు ఇలా మంచి వాష్ చేసుకొని ఇది మట్టి కుండలో వేసుకోవాలి. ఇది నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. ఊసురుగాయలండి, మా చెట్టువే, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే తెంపినవి. సో ఇలా ఊసురుగాయలు నేను ఏం కట్ చేసి వేయట్లేదు, అలాగే వేస్తున్నాను. తర్వాత టమాటో ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి, తర్వాత కరివేపాకు అండ్ క్యారెట్, బీన్స్, పుదీనా అది పక్కకు ఉంది, మర్చిపోయినా, వేస్తా కొద్దిసేపు అయినాక. ఇదిగోండి, కారం, పసుపు, ఉప్పు, ఇవన్నీ మీకు స్పైసీగా నచ్చినట్టు చేసుకోవాలి. ఇవి అల్లం వెల్లిగడ్డ పేస్టు, తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం రైస్ ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కిచిడి అనేది కొంచెం సాఫ్ట్గా చేస్తాను నేను. అందులో మా ఇంట్లో ఒక్కరికి ఇష్టం ఉండదు సాఫ్ట్గా, వాళ్ళకు సేమ్ మనం రోజు వండుకునే రైస్ లాగానే ఇష్టం. కాబట్టి ఇలా ఉడికేటప్పుడే ఆ సమయంలో తీసేసి పక్కకు వేరే బౌల్లో వేసేస్తాను. ఇదిగోండి, క్యారెట్, బీన్స్ అండ్ పుదీనా ఆడే పక్కకే ఉన్నది ప్లేటు, అయితే మర్చిపోయినా. ఇక మనకు ఇక పొయ్యి రూమ్లో రాగానే ఆగమాగం అవుతాం కదా, ఒకట్లా. ఇక చూసిరా, అన్నీ ఎవ్వి కనిపించండి. ఇదే కుక్కర్లో వేస్తే 3 నిమిషాలలో అవుతుంది. అది ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరికైనా సరే కుక్కర్లో వేస్తేనే బెస్ట్ అండి. అంటే 2 నిమిషాలలో 2-3 విజిల్స్ వస్తాయి. అండ్ మీకు అన్నం రైస్ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చేసుకోవచ్చు. ఇంకా నీళ్ళు వేస్తే ఇంకా అవుతుంది జారుడులాగా, అంతే. ఎంత జారుడు కావాలో అది మీ ఇష్టం అండి. సో ఇదిగోండి, ఇలా కొంచెం నాకు ఇంతే ఇష్టం అండి. ఇదిగోండి, నేను ఇలా చేస్తున్నాను. ఇంకా 2-3 సార్లు కలిపితే ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఇలాగే పొయ్యి మీద ఉంచి ఒక్క క్యాప్ పెట్టేస్తే అదే అయిపోతుంది. తర్వాత దీనికి ఒక మంచి తడక ఇద్దామండి, పోపు. సో పోపులో బిర్యానీ లాగా కావాల్సినట్టు ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్నాను. ఇలా కోసుకున్న ఉల్లిపాయలను మంచిగా ఫ్రై అయినాక కొంచెం తీసేసుకోవాలి. కొంచెం అందులోనే ఉంచిన నేను. తర్వాత ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ అండ్ పసుపు, ఉప్పు అండ్ టమాటో ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా వేస్తున్నాను. ఇవి పోపు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండి. ఇగో అల్లం లైసులు, జింజర్ లైసులు అంటే నాకు ఇష్టం అండి. ఇక తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు. సో ఇలా మంచిగా నీట్గా వేసుకున్న తర్వాత పోపు మన ఇష్టము. గరం మసాలా స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ స్పైసీలు మీ ఇష్టం అండి. ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలే చాలామంది తింటారు. సో అందుకో కొంచెం అటు ఇటు చూసి వేస్తున్నాను, అంతే. అది పోపు ఇందులో కలిపేసుకోవాలి, అంతేనండి. రెడీ అయిపోతుంది మనది ఊసురుగాయల కిచిడి, ఆవుల కిచిడి. అది కూడా మట్కా ఆవుల కిచిడి. మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే చేశారని, లేకపోతే తెలియకపోతే తెలియదని చెప్పండి. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాత్రం రాయండి. ఆవుల ఇది ఎంత టేస్టీ కిచిడి చూసారా. ఇందులో అన్ని వెజిటేబుల్స్ మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇది సి విటమిన్ పరిపూర్ణంగా ఉండే మన ఆవుల, ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా దొరుకుతాయి. సీజన్ లేకున్నా అవి ఎప్పుడప్పుడు అయితేనే ఉంటాయండి, మార్కెట్లో వస్తాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా తీసుకొని రండి. ఇదిగోండి, అదెంత చూసారా. వంటలు పెద్ద కాదండి, ప్రాక్టీస్ అయితే అవే వస్తాయి అన్నీ. ఒకసారి, రెండోసారి, మూడోసారి
తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించినా తిండి అనేది కొంచెం తృప్తికరంగా ఉండాలి. అది ఏదైనా ఎంత హెవీ లేకున్నా సరే తృప్తికరమైనది అంటే కొంచెం రుచికరమైనది ఉండాలి. ఇక చూసిర్రా వేడి వేడి కిచిడి గిట్లా తింటే ఆ మీదికెళ్ళి మొత్తం అవి ఉల్లిపాయలు వేయించుకున్న ఉల్లిపాయలు అండ్ నేను కాజు బాదాం కూడా వేశాను అండ్ జింజర్ అల్లం లేసు అంతా చిన్న చిన్న కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను. ఇట్లాగో మంచిగా రైతా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు రైతా. ఇదిగోండి ఇక స్పూన్ తోటి తింటే నాకు మనసుకు ఏటో అంటే నాకు తృప్తి కాలేదు. ఇక ఇట్లా చేతితోటి కలుపుకొని ఇక ఇట్లా తింటే ఇక పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎట్లా ఇష్టపడరండి గుట్టని తింటారు. ఇక నమ్మల కూడా నమ్మలరు. ఇట్లా వేసుకోగానే లోపల పోతూనే ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి. షేర్ చేస్తే తప్పకుండా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. కుక్కర్లో చేయండి. ఇదిగోండి ఎంత బాగా ఉడికిందో. కుక్కర్లో చేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది. మీకు నచ్చినట్టు ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.